తులారాశివారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో వినడం ద్వారాగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పనేది రాబోతోంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతోందా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా? అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నమైతే చేయండి. అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు 100కి 100% లాభమే తప్ప ఎటువంటి నష్టమనేది లేదు. వీడియో గనక మీరు వినకపోతే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులనేవి వస్తాయి. కాబట్టి తులారాశివారు వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీడియోని ఒంటరిగా వినండి. వీడియోకొక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశివారు స్త్రీలవ్వచ్చు లేదా పురుషులవ్వచ్చు. మంచి అలంకార ప్రియులన్నమాట. అంటే వీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వడానికి, అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందు గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎలాంటి డ్రెస్ బావుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్లకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే వీరు చూడ్డానికేంటంటే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారన్నమాట. అందుకే తులారాశివారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుంది. తులారాశివారి జీవితం మధ్యవయసు నుంచే, అనగా ఒక 35-40 సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా ఉండును. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించి వచ్చేంతవరకు సహనంతో, ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మధ్యవయసు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు. అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశమూ కలదు. అధిక ధన సంపాదన, సొంత గృహాన్ని నిర్మించడం జరుగును. వీరికి అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పనిచేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి క్రమశిక్షణగల ఆర్థికవేత్తలను వీరు తయారుచేస్తారు. ధన సంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు. అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండుట వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు. వీరికి చక్కటి మిత్రులు, ప్రతిభగల భాగస్వాములు ఉంటారు. వ్యాపార విషయాలలో వీరి భార్య తరపున బంధువుల యొక్క సహాయ సహకారములు, అంటే ఫుల్ సపోర్ట్ పరిపూర్ణంగా వీరికి లభించును. వీరికి సంతానం విషయంలో, ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటుంటుంది. ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపుంటుంది. వీరి సహచరులు, వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు. వీరి దగ్గర వారు సొంత మనుషులు, కుటుంబంలోని వారు వీరి విషయాలను, రహస్యాలను బయటపెట్టనంతవరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయము చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు. సాధారణంగా తులారాశివారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం వచ్చిన ఎడల తగ్గుట చాలా కష్టము. దృఢమైన నిర్ణయములు తీసుకొనుట వల్ల మొండిపట్టుదల అధికమవుతుంది. ఇందువల్ల నష్టము చేకూరే అవకాశం ఉన్నందున వీరు మొండిపట్టుదలను విడనాడాలి. తులారాశివారి స్త్రీలకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కటి అందంతో, వినయంతో, సంగీతం, సౌందర్య, అలంకరణ అంటే అత్యంత ప్రీతి కలిగిన వారై ఉంటారు. ఆమోదయోగ్యమైన అభిప్రాయములతోనూ, దృఢ సంకల్పంతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోరు. మొండితనము, స్థిరమైన స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి. విద్యపరంగా చూసినట్లయితే తులారాశివారికి అనేక విద్యలు చెప్పబడ్డాయి. మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజనీరింగ్, రసాయనశాస్త్రం, జర్నలిజం, ఫైర్ స్టడీస్, ఫ్యాషన్ డిజైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్, శస్త్రచికిత్సలు, మెడిసిన్, జాగ్రఫీ, మిలిటరీ సైన్సెస్, సాహిత్యము, సంగీతము, కళారంగములు, వ్యవసాయ సంబంధ విద్యలు, కంప్యూటర్స్ ఇలా 2-3 డిగ్రీలను వీరు పొందే అవకాశం కలదు. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులుగా, విశ్లేషకులుగా, అనలిస్టులుగా, హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెంట్లుగా, సంగీత నాట్య కళాకారులుగా, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనర్లుగా, హోటల్ జాబ్స్, క్రియేటివ్ ఫీల్డ్, ముద్రణ రంగము, యానిమేషన్, సృజనాత్మక రంగాలలోనూ, రాజకీయాల యందు, వైద్య రంగంలోనూ, ఫార్మా రంగంలోనూ, మిలిటరీ డిపార్ట్మెంట్లోనూ, బ్రాంచ్ మేనేజర్లుగాను, జ్యోతిష్కులుగా కూడా వీరు చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే కళాఖండాలు, పెయింటింగ్స్, యాంటిక్స్, ఫోటో స్టూడియో, శిల్పాలు, పాలు, డైరీ ఫామ్,
సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్, బేకరీ, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ రంగం, పెయింట్లు, శానిటరీ వేర్, గార్మెంట్లు, ఎరువులు, పురుగుల మందు, ఫార్మా, రీటైల్, సంగీత పరికరాలు, వ్యాపారములు వీరికి చక్కగా లాభిస్తాయి. రాజకీయ నాయకులకు ముఖ్యమైన సలహాదారులుగా, ప్రభుత్వ సలహాదారులుగా, ముఖ్యమైన వారికి నమ్మకస్తులుగా కూడా మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. అయితే తులారాశివారి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారములయందు స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ విషయములయందు అనుభవజ్ఞుల సలహాలను పాటించుట ఎంతైనా అవసరం. ప్రేమపరంగా చూసినట్లయితే తులారాశివారు సహనశీలి, ఓర్పు కలవారు కనుక వీరు ప్రేమించిన వారి ప్రేమ కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయము, మంచి మనస్సు వీరి భాగస్వామిని చక్కగా ఆకర్షించేలా చేస్తుంది. అద్భుతమైన ప్రేమికులుగా తమ ప్రియుడు లేక ప్రియురాలితో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు. వారిని సంతోషపెట్టేందుకు విలువైన బహుమతులతో ముంచెత్తుతారు. వీరి ప్రేమ పట్ల స్థిరమైన దృఢ సంకల్పాన్ని కలిగి ఎదుటివారి భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. వారికి ఎటువంటి సమయంలోనైనా సహాయపడేందుకు సంసిద్ధంగా ఉంటారు. అయితే వీరు ఏ స్థాయిలో వీరి భాగస్వామిని ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వివాహపరంగా చూసినట్లయితే తులారాశివారికి వివాహానంతర జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా గడిచిపోతుంది. వీరి జీవిత భాగస్వామితో ప్రేమ మనస్తత్వం కలిగి చక్కటి ప్రేమాభిమానాలను చూపించి వీరి భావాలను వారికి స్పష్టంగా తెలియజేస్తారు. వీరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అదే సమయంలో తులారాశివారికి జీవిత భాగస్వామిగా వచ్చేవారు భార్య లేక భర్త వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వుట చాలా మంచిది. తులారాశివారు ముఖ్యంగా ఏ విషయములయందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇతరులకు మాట సహాయం చేసి విమర్శలకు గురి కాకుండా ఉండాలి. అంటే నొప్పింపక తానొప్పక అన్నట్లు మీ మాట తీరు ఉండవలెను. తులారాశివాళ్లు చేసేటటువంటి పనులు కావచ్చు లేదా ఆటోమేటిక్గా అవతలవాళ్లకి అర్థమైపోతుందన్నమాట. వీరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ తులారాశివాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లు చక్కగా ఉంటారన్నమాట. మంచి రూపం కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, మంచి హెయిర్ స్టైల్, మగవారైతే మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హ్యాండ్సమ్గా, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీతోటి చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ తులారాశివారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులనమాట. ఎలాంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికేంటంటే ఇబ్బందనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికెక్కడా కూడా అనిపించదనమాట. ముఖ్యంగా పురుషుల్లో ఈ తులారాశి పురుషులంటే చాలా చాలా చక్కగా ఉంటారండి. వీరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే వీరి తెలివితేటలు చూసినప్పుడు ఎవ్వరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవాల్సిందే. ప్రత్యేకంగా ఈ తులారాశి పురుషులకండి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి పురుషులేంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. అంటే వీరి మాట తీరు కానివ్వండి, వీరి పని కానివ్వండి, వీరి డేరింగ్ అండ్ డాషింగ్ ఉండడం కానివ్వండి, ఏదైనా సరే ఎవ్వరికీ దడవకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడ్డం, సమయానికి అనుకూలంగా పనులు చేయడం, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే ఆ స్త్రీకి నచ్చుతుందన్నమాట. ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. రహస్యంగా ఎప్పటినుంచో ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ స్త్రీ మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుందనమాట. మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులవ్వచ్చు లేదా బంధువురవ్వచ్చు, ఇట్లా ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటినుంచో మీతో మాట్లాడాలి లేదా ఫోన్ చేయాలి అని చెప్పి తపనపడుతూ ఎదురుచూస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఎప్పటినుంచో అంటే ప్రతి కదలికను కూడా గమనించుకుంటూ, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకేంటంటే బాగా నచ్చుతుందన్నమాట. అంటే మగవారంటే ఇలాగే ఉండాలి, ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా అంటే మీరు చేసే చిన్న పనైనా సరే తనకేంటంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంత తెలివిగానో మాట్లాడ్డము, వ్యవహరించడము, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటినుంచో గమనిస్తూ ఉందన్నమాట. మీ ఆత్మవిశ్వాసం తనకి నచ్చి, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలా ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతోంది అని చెప్పేసి మీ జాతకంలోనే ఉంటుందన్నమాట.
ఎందుకంటే ఈ తులారాశివారేంటంటే అందరి ఆలోచనా విధానం ఒక రకంగా ఉంటాయి. ఈ రాశివారి యొక్క ఆలోచనా విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే జనానికి దగ్గర్లోనే ఉన్నట్లుగా ఉంటారు కాని వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చిక్కరు, దొరకరు. అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు కాని వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరి మాట కూడా ఏకీభవించరన్నమాట. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, సొంత ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. స్టైల్ అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే తులారాశివారు చేసుకునేటువంటి డ్రెస్ విధానంలో తులారాశి పురుషులు ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవటానికి, అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, వాళ్ల హెయిర్ స్టైల్ ఉంచుకునే విధానాన్ని బట్టి కానీ మెయింటెనెన్స్ అనేది బావుంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు వీరిని చూడంగానే చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఎదుటివారు బావున్నారు అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికెళ్ళినప్పుడు ముందు వెనక ఆస్తులు అంతస్తులు చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారనమాట. అలా మనిషి పరంగా వీళ్ళేంటంటే నీటుగా కనిపిస్తూ ఉంటారు. అలా ఉండటంతో ఏంటంటే ఆటోమేటిక్గా తులారాశివారిని ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట. ఆ స్త్రీ అంటే ఈ ప్రేమను చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తోందని చెప్పలేము, అభిమానిస్తోందో చెప్పలేము, ఆకర్షిస్తోందో చెప్పలేం. అది ఏంటనేది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకు తెలీదు. అంటే ఆ రీజన్ ఏంటనేది మనకు పూర్తిగా తెలీదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతారనమాట. అలాగా మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది. అంటే తనకు బాగా నచ్చారనమాట. అలాగా కారణమేంటనే తెలీదు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి పెద్దగా కారణాలుండవు. ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా కారణాలు పెద్దగా ఉండవన్నమాట. ప్రేమించాము అని చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మాట కానివ్వండి ఏదైనా సరే డేర్గా ఉంటారు అని చెప్పేసి వాళ్ల విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి తెలివి, చాలా చక్కగా ఉంటారు. ఇలాగ ప్రతిదీ కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అనంటే అబ్బే వేస్టు అని అట్లాగా కారణాలుండొచ్చు. కానీ అట్లా ఆ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని కూడా నచ్చుతున్నాయన్నమాట. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించడం అనేది మొదలుపెట్టేది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చన్నమాట. ఎందుకంటే ఆడా మగ అనగానే అక్కడ అభిమానిస్తున్నారు అనగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. కొంతమంది మంచిగా కూడా అభిమానించేవాళ్ళు ఉంటారన్నమాట. అలాగా ఆ స్త్రీ వలన మాత్రం మీకు ఎటువంటి నష్టమూ లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర అవ్వచ్చు, అంటే మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉండడం కానివ్వండి, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. ఎలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలుస్తుంది. అంటే ఫోన్లో మాట్లాడటం, పదే పదే ఫోన్లు చేయటం, ఇట్లా కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అంటే ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్ చెయ్యాలని ట్రై చేయటం, ఏదో ఒక రూపంలో, అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటం, ఇట్లాగా కొన్ని సంకేతాలనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతోందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కొంతమందైతే మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లో కూడా మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడటము, సలహాలనేవి ఎక్కువగా ఇవ్వటము, ఇట్లా మీరంటే విసుక్కుంటున్నా కూడా ప్రతిసారి తగ్గే మీకు కాల్ చేయటం, మిమ్మల్ని పలకరించటం, తన తప్పు ఏమీ లేకపోయినా సరే సారీ చెప్పటం అవ్వచ్చు. ఇలాగ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చనమాట. ఏంటంటే తను అభిమానిస్తోంది, ఎటువంటి తప్పుడు దృష్టితో మిమ్మల్ని చూడట్లేదు. అది కూడా ఆ విషయం కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చటం వల్ల తను మిమ్మల్ని, అంటే ఆ సలహాలివ్వటం, అది చెల్లెలుగా ఫీలవ్వచ్చు, లేదా అన్నగా ఫీలవ్వచ్చు, ఒక అన్నగా అనుకోవచ్చు, లేదా ఒక తమ్ముడుగా కూడా ఫీలవ్వచ్చు. పెద్దవారైతే లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీలవ్వచ్చు. ఇట్లాగా మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే అలాంటి లక్షణాలు వారిలో వాళ్ళ దగ్గర దొరకనప్పుడు, బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు, ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట. అయినా సరే మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు. అయినా ఆ స్త్రీని మీరు పెద్దగా పట్టించుకోరు. ఏంటి మాతో మీకెందుకమ్మా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి మీరు కొన్నిసార్లు సలహాలివ్వటం అనేది కూడా జరిగిందనమాట. అయినా సరే మీరు ఎన్నన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్లీ మీతో మాట్లాడడం చేయటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు వివాహం కానివారైతే మాత్రం ఈ తులారాశి పురుషులు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే, చిన్న వయసైతే చక్కగా అంత అభిమానించే మనిషున్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకటం నిజంగా అదొక అదృష్టం అన్నమాట.
అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికీ వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవటం వల్ల ఆ స్త్రీతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహం అయిన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకుండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్ల ఏంటంటే గొడవలొచ్చేటటువంటి అవకాశాలనేవి ఉంటాయన్నమాట. కాబట్టి తులారాశివారు ఏదన్నా ఉంటే బయటే మాట్లాడి, లేదమ్మా నా పని నాకుంది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి మంచిగా చెప్పేసి అక్కడతో కట్ చేసుకోండి. అంతేగాని తను మాట్లాడుతోంది, తను చూస్తోంది అని చెప్పి మీరు కూడా చూసి మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు పెళ్లైనవారు, వివాహం అయినవారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరేనండి, అది అభిమానం కూడా మంచిది కాదనమాట. ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యక్తులను చూసుకుంటూ ఉండాలి. అంతేగాని అభిమానిస్తున్నారు అని చెప్పేసి అవసరానికి తప్ప మితిమించి మాట్లాడితే ఏంటంటే అపార్థాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదా ఒక తమ్ముడుగా లేదా ఒక అన్నగా చూస్తోందనుకోండి, చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి. లేదా ఒక బిడ్డగా చూస్తోందనుకోండి, తల్లికిలాగా మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంతేగాని ఏదైనా సరే మీ పనులనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టద్దు. తులారాశివారు ముఖ్యంగా మీ జాగ్రత్తలో మీరుండటం చాలా చాలా మంచిదనమాట. అలాగే కొంతమంది ఏంటంటే ఈ తులారాశివారికి ఏంటంటే కోపం ఎక్కువండి. ఆ కోపంతో ఏదన్నా ఎదుటివారిని ఏదైనా అని ఉంటే మనసులో పెట్టుకుని వీరిని ఇబ్బంది పెట్టేవాళ్లు కూడా, అంటే అవకాశం కోసం ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు. అలాగే వారేంటంటే ఎలాగైనా సరే నష్టం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతోటి కొంతమంది శత్రువులు కూడా మిత్తిమించినటువంటి అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఏది ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగి అలాంటి వాళ్లను దూరం పెట్టేస్తే మంచిదన్నమాట. మీకేదన్నా అంటే గతంలో ఏదన్నా గొడవను జరిగి ఏదన్నా మీరు గట్టిగా కోప్పడి వారు మీ గురించి బాధపడి గనక ఉంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకా గాయం అనేది వారికి మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పడదామా అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉంటారు. కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్లను దూరం అనేది పెట్టేసేయండి. లేదంటే మాత్రం చాలా చాలా నష్టపోతారనమాట. కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరం. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలనేది తప్పనిసరి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్యోన్యంగా ఉండాలి కూడా. ఏదన్నా గొడవలొచ్చినా కూడా ఒకరికోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం, భర్త భార్యకు శాశ్వతం. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి. వాదనలనేవి ఏ పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. తులారాశివారు ఎవ్వరి మాటలు కూడా వినవద్దనమాట. బంధాలను కాపాడుకోవాలి. రాజీ పడటం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు. అలాగే ఈ తులారాశివారికేంటంటే యవ్వనంలో బాగా కలిసొస్తుందనమాట. అంటే మంచిగా సంపాదించుకుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలన్న ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. అలాగే వీరికి బాగా కలిసొస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి బాగా కలిసొచ్చేటటువంటి అవకాశాలనేవి బాగా ఉన్నాయి. మీరు ఇంకాస్త శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడి సంతోషపడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా మీరేంటంటే మీకు బాగా అర్థమవ్వాలి అంటే ఎస్ అనేటటువంటి పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారవచ్చు మగవారవచ్చు. ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మీ చుట్టూతా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిదన్నమాట. మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే లక్ష్మీదేవికి పూజ చేయండి. దానివల్ల మీకు బాగా ఆర్థికంగా కలిసొస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి కూడా పూజ చేయటం అనేది చాలా మంచిది. కనకధార స్తోత్రం అనేది చదవటం వల్ల మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు నరదిష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడాలి అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పు అలాగే ఆవాలు వేసుకుని స్నానం చేయటం వల్ల ఆ దిష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి. నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారానికి కూడా కట్టుకోవటం వల్ల చాలా చాలా మంచైతే జరుగుతుంది. మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్తంత ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కాస్తంత కోపం, ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఖర్చులనేవి అవసరమైతే తప్ప మితిమించినటువంటి ఖర్చులు చేయవద్దు. ఎవ్వరినీ ఎక్కువగా కూడా నమ్మద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరేంటంటే గతంతో పోలిస్తే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయండి. అప్పుల సమస్యలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు.
నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరేంటంటే ఆ లక్ష్మీదేవికి శుక్రవారం రోజున రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసొస్తుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటికెళ్ళిపోయి మీకు నరదిష్టి ప్రభావం నుంచి బయటపడటానికి, మీకు చెడంతా కూడా వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండటానికి, తృప్తిగా ఉండటానికి బావుంటుంది. వివాహం కానివారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగమనేది ఉంటుందండి. ఈ తులారాశి వ్యక్తిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు. అలాగే అన్ని రంగాల్లో వారికి అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని సంస్థల్లో వారికి బావుంటుంది. మీకు నలుగురిలో మంచి పేరు, మర్యాదలు, గౌరవాలు అనేవి దక్కుతూ ఉంటాయన్నమాట. కాబట్టి తులారాశి వారికేంటంటే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మీ రాశిపరంగా చిన్న చిన్న ఇబ్బందులొచ్చినప్పటికీ కూడా అదృష్టమున్నటువంటి రాసుల్లో ఈ తులారాశి వారిది ఒకటి. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఆలోచించి భయపడకండి. తులారాశివారికి ఏంటి, ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతోంది ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు.